అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో రతి క్రీడ సమర్థవంతంగా జరగాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలకు తోడు సెక్స్పై విముఖత కూడా చాలామందిలో కలగడం చాలా దురదృష్టకరం. దీనికి కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే నిరంతర పని గంటలు, మానసిక ఒత్తిడి, నిరంతర పని గంటలు, అదేవిధంగా శరీరానికి రెస్ట్ లేకపోవడము, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అకాల భోజనము, ఇలాంటివన్నీ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ యొక్క సెక్స్ పట్ల విముఖత చూపించి శృంగార వైఫల్యానికి దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు మరి ముఖ్యంగా యువకుల విషయం గురించి ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో చాలామంది యువకులు అవగాహన లోపంతో జీన్స్ ప్యాంటు, విపరీతమైనటువంటి టైట్ ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటూ ఉన్నారనమాట. మరి ఈ జీన్స్ ప్యాంట్స్ వల్ల వృషణాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుందో సెక్స్ పట్ల కోరికలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే సెక్స్ పట్ల కోరికలు తగ్గిపోతాయో అంగ స్తంభన ఉండదు, అదేవిధంగా సెక్స్ పట్ల ఆసక్తి ఉండదు, ఇచ్చ ఉండదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు మొదలై లాస్ట్కి సెక్స్ పైన శృంగార విషయాల్లో ఘోర వైఫల్యం చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి మగవాళ్ళు ఎంతో ఆశతో, ఆసక్తితో, ఏదో చేయాలనేటువంటి తలంపుతో, సెక్స్ పట్ల సంపూర్ణమైనటువంటి హ్యాపీనెస్ పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి భాగస్వామి వద్దకు పోయేసరికి సిక్సర్స్ కొట్టాలి, బౌండర్స్ కొట్టాలి అని చెప్పేసి రకరకాల కలలు కంటుంటారు. కానీ చాలామందిలో మరి ఆ కలలుగానే మిగిలిపోయి డకౌట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రతి క్రీడలో ఘోర వైఫల్యం చెందేటువంటి పరిస్థితి ఏర్పడి క్రమక్రమంగా ఈ ప్రభావము భాగస్వామి మీదనే కాకుండా కుటుంబం మీద, సమాజం మీద పడి సమాజం తప్పుదారి పట్టేందుకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ శృంగారం జీవితాన్ని సుఖమయం చేస్తుంది, శృంగారం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, శృంగారము జీవితాన్ని విచ్ఛిన్నం చేయగలదు, విడగొట్టగలదు. ఇలా శృంగారము అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా ఉంటుందన్నమాట. అంటే ఈ సెక్స్ అనేది. కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం కావాలన్నా, విడదీయబడాలన్నా, కలిసిమెలిసి ఉండాలన్నా, ఇలా అన్ని రకాలకు కూడా ఈ యొక్క శృంగారం చాలా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏమరపాటు పడకుండా ఆ యొక్క సమస్యను గుర్తెరిగి ఆ సమస్యను పరిష్కరించుకోవడం వల్ల మరి ఆ యొక్క దంపతులే కాకుండా, భాగస్వాములే కాకుండా, కుటుంబమే కాకుండా సమాజం కూడా ఆరోగ్యదాయకంగా, క్షేమదాయకంగా, చాలా పద్ధతిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ శృంగారపరమైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించినట్లయితే నేను ఇంతకుముందే చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అంగస్తంభన సమస్యలు, శృంగార ఇచ్ఛ సమస్యలు, అంటే కోరికలకు సంబంధించినటువంటి సమస్యలు, స్తంభనానికి సంబంధించినటువంటి సమస్యలు, స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా భావప్రాప్తి, దాన్ని ఆర్గాజం అంటారనమాట. ఇలాంటి సమస్యలు కూడా చాలామందిలో ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు, లేకపోతే నేను చెప్పినటువంటి సమస్యల్లో 1-2 ఉండవచ్చు. ఇలా ఈ సమస్యలతో చాలా సతమతమవుతూ మరి భాగస్వామితో చెప్పుకోలేక, స్నేహితులతో చెప్పుకోలేక, బంధువులతో చెప్పుకోలేక, చివరకు డాక్టర్లకు కూడా చెప్పుకోలేక మానసికంగా చాలా వ్యధకు గురై సమస్య మరింత జటిలం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మానవుల్లో, నాగరిక సమాజంలో ఉంది. మరి దీనికి సంబంధించి అవగాహన లోపంతో చాలామంది కూడా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా, డాక్టర్ సలహా లేకుండా కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తాత్కాలిక బెనిఫిట్ కోసం వాడడం ఈ రోజుల్లో చాలామందిలో జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఏమాత్రం కూడా క్షేమదాయకం కాదు. మరి అలాంటి వాటి వల్ల దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి క్షేమదాయకంగా ఉండేటువంటి ఔషధాలను, సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధాలను, దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఔషధాలను మనం వాడుకున్నట్లయితే మరి ఆ సమస్య తగ్గిపోతుంది. ఆ యొక్క సమాజం కూడా చాలా
ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సెక్స్ పట్ల విముఖత తొలగి సెక్స్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు తగ్గేందుకు నేను గత అనేక వీడియోల్లో కూడా అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలని ఫార్ములాస్ని మీకై మీరు చేసుకోదగ్గవి చాలా చెప్పడం జరిగింది. వాటిని వాడి వాటిని సద్వినియోగం చేసుకుని ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. అవి వాడిన తర్వాత చాలా బాగుంది డాక్టర్ గారు అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు ఆ పరిష్కారాన్ని వాళ్ళు చేసుకుని చాలా చక్కటి లబ్ధి పొందడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ యొక్క సెక్స్ పట్ల వైముఖ్యత కానీ సెక్స్కి సంబంధించినటువంటి వివిధ ఇబ్బందులు తొలగేందుకు ఈ యొక్క వీడియోలో చక్కటి ఫార్ములాని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు బాగా నిదానంగా రాసుకోండి. మూడే పదార్థాలు. మొట్టమొదటిది అశ్వగంధ. అందరికీ తెలుసు కదా అశ్వగంధ. ఇలాంటి గడ్డలు దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పౌడర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మీరు పౌడర్ వాడుకునేటప్పుడు విచారించి శాస్త్రీయంగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి తాజాగా తయారు చేసినటువంటి ఈ యొక్క చూర్ణాన్ని వాడుకుంటే చాలా చక్కటి ఫలితాలు సమర్థవంతంగా కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధాలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ అశ్వగంధ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. అలాగే రెండవది అతి మధురం. ఫస్ట్ది రాసుకున్నారు కదా అశ్వగంధ చూర్ణం గురించి. రెండవది అతి మధురం. ఇది ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు తీసుకుంటే ఎస్టి చూర్ణం 50 గ్రాములు తీసుకోండి. అలాగే శొంఠి, శోధించేటువంటి శొంఠి. ఈ శొంఠి చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు అశ్వగంధ చూర్ణము, 50 గ్రాములు అతిమధుర చూర్ణము, 25 గ్రాములు శొంఠి చూర్ణము. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా 100 మిల్లీలీటర్ల ఈ విధంగా 100 మిల్లీలీటర్ల పాలు ఒక పాత్రలో తీసుకొని ఆ పాలల్లో ఒకటి వెల్లుల్లి రబ్బ నలగొట్టేసి వేసేయండి. అర్థమైంది కదా? 100 మిల్లీలీటర్ల పాలు ఒక పాత్రలో తీసుకోవాలి. ఆ 100 మిల్లీలీటర్ల పాలలో ఇలాంటి రెబ్బలు, వెల్లుల్లిపాయలు ఒలిచినప్పుడు ఇలాంటి రెబ్బలు ఉంటాయి కదా, ఇలాంటి ఒక రెబ్బ నలగొట్టేసేసి ఆ పాలల్లో వేసేయండి. దీనికి తోడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఆ యొక్క చూర్ణం అంతా కలిపేసి ఒక 1/2 టీ స్పూను అంటే 2.5 గ్రాము చూర్ణాన్ని అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి వేడి చేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో షుగరు ఇలాంటివి లేకపోతే ఒక టీ స్పూను తేనె వేసుకోవచ్చు. మరి షుగర్ ఉండి ఊబకాయము, స్థూలకాయము ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క తేనె కూడా వాడకూడదు. అట్లే మరి ఈ ఔషధాన్ని కూడా వాడుకోకూడదు అనమాట. అంటే మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు, కానీ ఊబకాయము అంటే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఔషధాన్ని వాడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. తప్పని పరిస్థితుల్లో వాడుకోవాల్సి వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అంటే షుగర్ నియంత్రణ ఉన్నటువంటి వాళ్ళకి కొన్నాళ్ల పాటు వాడుకోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఈ యొక్క ఒబెసిటీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదు. వీళ్ళకి సంబంధించి నేను అనేక రకాలైనటువంటి వీడియోస్లో కూడా వాళ్ళు కూడా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ ఔషధం వాడుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సెక్స్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని తుదముట్టించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఈ యొక్క ఔషధాల్లో ఉన్నాయన్నమాట. ఉదాహరణకి అశ్వగంధలో 14 రకాల అడాప్టోజన్స్ ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపితమైందనమాట. మరి ఈ 14 రకాల అడాప్టోజన్స్ కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో దానివల్ల కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ యొక్క హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వీళ్ళకు సెక్స్ కోరికలు పెరిగిపోతాయి. కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోతే సెక్స్ కోరికలు తగ్గుతాయి. కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతే సెక్స్ కోరికలు పెరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా మరి చాలామందిలో కూడా ఈ సెక్స్ కార్యక్రమం అంటే రతిక్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత విపరీతమైనటువంటి నీరసము, నిస్త్రాణ, అదేవిధంగా అలసట, బడలిక ఇలాంటివి కలుగుతుంటాయి. మరి
తరచుగా పాల్గొన్నటువంటి వాళ్ళల్లో ఇలా కలుగుతుంటుంది. కొంతమందికి అరుదుగా ఈ యొక్క శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఈ విపరీతమైన నీరసము, నిస్తరణ, బడలికాయలు లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. ఒక రోజు, 2 రోజులు లేదా 3 రోజుల వరకు కూడా వాళ్ళకు మళ్ళీ శక్తి ఉండదు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఔషధాన్ని ఇలా వాడుకోవడం వల్ల అశ్వగంధలో ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి కణాలని స్టిమ్యులేట్ చేసేసి ఆ మైటోకాండ్రియా వల్ల శక్తి బాగా ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తాయన్నమాట అశ్వగంధలో ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్. అట్లే అతిమధురం ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు గ్లిబ్రిన్, గ్లాబ్రిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి సహకరించడమే కాకుండా అనేక రకాలైనటువంటి ఈ సెక్స్ సంబంధించినటువంటి సమస్యలకి ఇవి ఉపయోగపడతాయి. శొంఠిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్, అదేవిధంగా జింజరాలు ఇలాంటివి కూడా ఈ సెక్స్ పట్ల ఆసక్తి ఉండేటట్లు చేసేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ అశ్వగంధలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి బాగా జరిగి ఆ యొక్క ప్రభావం చేత పురుషాంగంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. కాబట్టి అంగస్తంభన కూడా చాలాసేపు గట్టిగా ఉండేందుకు అశ్వగంధలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. వీటితో పాటు ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క అతిమధురము, శొంఠి ఇలాంటి వీటిలో ఉన్న రసాయన పదార్థాలు కూడా ఈ అన్నిటి సమస్యలను తొలగించేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి వెల్లుల్లిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా రక్త సరఫరా అంగానికి బాగా జరిగేట్లు చేయడమే కాకుండా చాలాసేపు అంగస్తంభన కూడా ఈ యొక్క వెల్లుల్లిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అలిసిన్ లాంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు, సల్ఫర్ లాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. వీటన్నిటికి తోడు ఈ పాలల్లో బోరాన్ అనేటువంటి ఒక కెమికల్ పదార్థం ఉంటుందన్నమాట. ఈ బోరాన్ కూడా ఈ యొక్క సెక్స్ కోరికలను పెంచేందుకు పాలలో ఉన్నటువంటి బోరాన్ అనేటువంటి పదార్థం కూడా ఉపయోగపడుతుంది. మరి వీటన్నిటికి తోడు ఈ సెక్స్ కోరికలు పెంచేందుకు పాలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పాలలో ఉన్నటువంటి ఈ B12 విటమిన్ స్పెర్మ్ కదలికలను పెంచుతుందన్నమాట. వీటికి తోడు తేనె, మరి మిగతా వాళ్ళందరూ తేనె వాడచ్చు అని చెప్పాను కదా. మరి ఈ తేనెను వాడుకోవడం వల్ల తేనెలో ఉన్నటువంటి రసాయన పదార్థం మనం ఈ యొక్క ఔషధంలో వాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా సెక్స్ కోరికలను పెంచేందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఇలా వివిధ రకాల సమ్మేళనంతో తయారైనటువంటి ఈ ఔషధాన్ని మరి షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఒక వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని సెక్స్ సామర్థ్యం పెంచుకునేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్టు.